తెలుగులో చిరంజీవికి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అయితే తన ఆ పొజిషన్ ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం విశ్వంబర అనే మూవీలో నటిస్తూ ఉన్నారు చిరంజీవి. అయితే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉంది. వీళ్ళ కాంబినేషన్ ఇదే తొలిసారిగా రావడం. అయితే త్రిషకి తెలుగునాట మంచి ఆదరణ ఉంది. అదేవిధంగా విభిన్న పాత్రలు చేసినటువంటి అనుభవం కూడా ఉంది. చిరంజీవి సుదీర్ఘకాలం దాదాపు 160కి పైగా సినిమాలు చేసినటువంటి వ్యక్తి. అందులో మెజారిటీ విజయవంతమయ్యాయి. నెంబర్ 1 లీడ్ పొజిషన్లో ఉన్నారు. అయితే విశ్వంబర సంబంధించినటువంటి సినిమా సగం పూర్తయిందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇలాంటి సందర్భాల్లో ఈ సినిమా జూన్ లేదా జూలై చివరి వారంలో చిత్రీకరణ పూర్తవుతుంది. ఆగస్టులో ఆడియో రిలీజ్ చేయించి దసరా సమయానికి థియేటర్లకు తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు చిత్ర యూనిట్. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆడియో రిలీజ్కి సంబంధించినటువంటి మెజారిటీ అప్డేట్ ఇస్తూ ఈ సినిమాకు పూర్తిగా కీరవాణి సంగీతం ఇవ్వనున్నట్టుగా తెలియజేశారు. అయితే చిరంజీవి లాంటి పెద్ద స్థాయి హీరో ఇందులో చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సింగర్స్ కూడా పెద్దవాళ్ళని తీసుకుంటూ ఉంటారు. అయితే చిత్ర లాంటి వాళ్ళు సింగర్స్ తీసుకునేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. మెజారిటీ సందర్భాల్లో తెలుగులో అయితే ప్రస్తుత సమయంలో గీతామాధురి ఇటువంటి పాటలు పాడేటువంటి సందర్భం ఉండేది. అయితే ఇలా 4-5 సింగర్ ఫీమేల్ రోల్ పోషించేటువంటి సందర్భాల్లో వీళ్ళు పాడుతుంటారు. ఒకప్పుడైతే బాలసుబ్రహ్మణ్యమే మెజారిటీ చిరంజీవి పాటలు పాడినటువంటి వ్యక్తి. తన తర్వాత ఇప్పుడు ఎవరు ఆ ప్లేస్ తీసుకుంటారు, ఎవరితో పాటిస్తారన్నది చూడాల్సింది ఉంది. అయితే ఈ సినిమా మంచి విజయవంతమవుతుందని చిత్ర యూనిట్ తెలియజేస్తున్నారు. అయితే భారీ ఎత్తున మంచి సెట్లు వేసి హై క్వాలిటీ పిక్చరైజేషన్ చేయడం అనేటువంటి విధానంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే గతం ముందు కూడా సంక్రాంతి సమయంలో వచ్చినటువంటి చిరంజీవి సినిమాలు హిట్ అయ్యాయి. అట్నే ఇప్పుడు కూడా దసరాకి ఈసారి రాబోతోంది. అయితే విశ్వంబర సంబంధించినటువంటి ఆడియో రిలీజ్ అయిన తర్వాత దాదాపు 1 రోజుల నుంచి 15 రోజుల సమయం తీసుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అంతలోపు మూవీ ప్రమోషన్ల వర్క్ అధికంగా తీసుకునేటువంటిది చేసేటువంటి పనులు చేయబోతున్నారు. ఇది విశ్వంబరకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అయితే సగం సినిమా పూర్తయిన నేపథ్యంలో సినిమా గురించి అప్డేట్స్ మెల్లమెల్లగా రావడం మొదలవుతున్నాయి. అయితే చిరంజీవి బర్త్డేకి సంబంధించి లేకపోతే ఇతర విషయాలప్పుడు సినిమాకి సంబంధించిన 1-2 ఫోటోలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే చూడాలి మరి. రేపటి రోజున ఏదైనా అప్డేట్ వస్తే మీకు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.